పిల్లల పేర్ల మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా అని. సో మీరు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసి మీకు ఒక 10 lakhs గెయిన్ వచ్చింది, అగైన్ దట్ హ్యాస్ టు బి పెయిడ్ బై పేరెంట్. సో పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక ఎమోషన్ ఉంటుంది, ఈ ఇన్వెస్ట్మెంట్ నాకు పిల్లల కోసం, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం పనికి వస్తుంది. దాన్ని అంత తొందరగా మనం విత్డ్రా చేయలేం. బట్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే కనుక పిల్లలు లెస్ దెన్ 5 years ఉన్నారు, మనం మొత్తం చూసుకోగలం అంటే కనుక వీ కెన్ డూ దట్. పిల్లలు కొంచెం 15-16 years ఉన్నారు, అలాంటప్పుడు మనకు కొంచెం రిస్క్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్లు, ఎఫ్డీలు అన్ని కూడా మన పేరు మీద మనం చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు వచ్చేటువంటి ఒక డౌట్, పిల్లల పేర్ల మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా అనేది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పిల్లల పేరు మీద చేస్తే వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్కారం. నమస్తే మేడం. సో పిల్లల పేరు మీద మేము ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ పిల్లల పేరు మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం, దాన్ని మైనర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో మైనర్ కాబట్టి దట్ హ్యాస్ టు బి అకంపైన్డ్ బై గార్డియన్, న్యాచురల్ గార్డియన్ అవ్వచ్చు, లేకపోతే కోర్ట్ అపాయింటెడ్ గార్డియన్ అయినా అవ్వచ్చు. సో పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? జనరల్గా పేరెంట్స్ నార్మల్గా అడిగేది ఏంటంటే పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందా, లేదా ఏదైనా ఎక్స్ట్రా రిటర్న్ వస్తుందా? అవును. బట్ ఎక్స్ట్రా రిటర్న్ ఏమీ రాదు, ఇట్ ఇస్ అ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్ కాబట్టి మీ పేరు మీద ఇన్వెస్ట్ చేసినా పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసినా దట్ ద సేమ్ రిటర్న్ యూ విల్ గెట్. అండ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ట్యాక్స్ నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏంటంటే మైనర్ కాబట్టి అది క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. ఓకే. సో మీరు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసి మీకు ఒక 10 lakhs గెయిన్ వచ్చింది, అగైన్ దట్ హ్యాస్ టు బి పెయిడ్ బై పేరెంట్. సో ట్యాక్స్ వైజ్ కూడా మనకి ఎటువంటి ఎగ్జంప్షన్ ఉంటుంది. కానీ పిల్లల పేరు మీద ఎందుకు చేయాలి? సో పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక ఎమోషన్ ఉంటుంది, ఈ ఇన్వెస్ట్మెంట్ నాకు పిల్లల కోసం, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం పనికి వస్తుంది. దాన్ని అంత తొందరగా మనం విత్డ్రా చేయలేం. అండ్ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మనకి వీ నీడ్ ఏ గార్డియన్ KYC, మైనర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ గార్డియన్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే ఉంటే వాళ్ళ KYC అనేది కావాల్సి వస్తుంది. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ద్వారానే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. కానీ రిడెంప్షన్ మాత్రం ఖచ్చితంగా మైనర్ అకౌంట్కి ప్లేస్ ఉండాలి. సో నేను పేరెంట్ కదా, నేనే ఇచ్చాను, నా అకౌంట్కి ఇవ్వండి అంటే కుదరదు. ఖచ్చితంగా మైనరే విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టాలి. సో కొంచెం ఆపరేషనల్లీ కాంప్లెక్స్ ప్రాసెస్ కాబట్టి విత్డ్రా అంత తొందరగా చేయాలి. జనరల్గా విత్డ్రా ఎప్పుడు వస్తుందంటే ఈజీగా విత్డ్రా చేయొచ్చు అంటే కనుక వాళ్ళు హ్యాండిల్ చేసుకోవచ్చు అని, అది ఈజీగా ట్రిగర్ అవుతుంది. బట్ ఇక్కడ విత్డ్రా అంటే కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. మనకి ఈక్విటీ మార్కెట్స్లో లాంగ్ టర్మ్ ఉంటేనే వెల్త్ క్రియేట్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్ ఉండాలంటే మనం ఏదో ఒకటి డ్రైవ్ చేయాలి. సో మన కోసం మనం చేసుకునేటువంటి ఇప్పుడు కాదు, ఇది తర్వాతనే చేస్తాం అనమాట. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం చేసాము, ఇప్పుడు వాళ్ళు 6th class ఉన్నారు, రేపు గ్రాడ్యుయేషన్కి వస్తారు 6-7 yearsలో, దాన్ని తీద్దామా మనసు ఒప్పదు. ఒక పర్పస్ ఉంది కాబట్టి సెంటిమెంట్ కూడా ఉంటుంది అందులో. సో ఈవెన్ కొంతమంది ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు, సో ఆ గిఫ్ట్ మనీని కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో నేను ఒక కేసులో చూసాను మేడం, ఒక 50,000 rupees గిఫ్ట్ చేశారు 2011 ఆ టైంలో. ఇప్పుడు కదా ఆల్మోస్ట్ 5 lakhs అయింది. సో మనకి వెల్త్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు బర్త్డేస్ అప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్, మానిటరీ గిఫ్ట్స్, ఇవన్నీ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ త్రూ మైనర్ అకౌంట్స్. సో డిసడ్వాంటేజెస్ ఏంటి? ద మూమెంట్ వాళ్ళు మేజర్ అటైన్ అయిన తర్వాత 18 years తర్వాత మెజారిటీ వస్తుంది. సో మైనర్ కాస్త మేజర్గా మారిపోతారు. అప్పుడు ఏంటంటే పేరెంట్స్కి ఎటువంటి రైట్ ఉండదు. దట్స్ కంప్లీట్లీ సోల్లీ ఆపరేటెడ్ బై దట్ ఇన్వెస్టర్. ఇక్కడ కనుక పిల్లలు ఓన్ డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి ఆ ఏజ్ అంటే కొంచెం రిస్కీగా ఉంటుంది. 18 years అంటే పెద్దగా ఏమీ తెలియదు, వాళ్ళు మీకు తెలియకుండా కూడా సెల్ చేయొచ్చు, దాన్ని విత్డ్రా చేయొచ్చు. సో ఇదొక్కటి మేజర్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆపరేషన్స్ వైజ్గా కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, విత్డ్రాల్స్ ఇలాంటివి ఏమైనా చేయాల్సి వచ్చినా కానీ. బట్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే కనుక పిల్లలు లెస్ దెన్ 5 years ఉన్నారు, మనం మొత్తం చూసుకోగలం అంటే కనుక వీ కెన్ డూ దట్. లేదు పిల్లలు కొంచెం 15-16 years ఉన్నారు, అలాంటప్పుడు మనకు కొంచెం రిస్క్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ మనకి ఏమి ఉండదు కాబట్టి మన పేరు మీద చేసినా పిల్లల పేరు మీద చేసినా ఒకేలాగా ఉంటుంది. బట్ వాళ్ళు మేజర్ అయితే మాత్రం వీ కెన్ గిఫ్ట్ దెమ్ యూనిట్స్ ఆల్సో. మ్యూచువల్ ఫండ్స్ మేజర్ అయితే వాళ్ళ పేరు మీద డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, మన పేరు మీద ఇన్వెస్ట్ చేసి యూనిట్స్ అన్ని వాళ్ళ పేరు మీద గిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఈ రోజుల్లో టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి మనం మన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని డెబిట్ అవ్వకుండా లాక్ చేయొచ్చు, విత్డ్రాల్ అవ్వకుండా మనం లాక్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం యాక్టివ్గా మనం మానిటర్ చేసుకుంటూ వెళ్ళాలి పోర్ట్ఫోలియోని. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా యాప్స్ వచ్చేస్తున్నాయి. అవును. సో సింగిల్ క్లిక్తో లోన్ ఇస్తామంటారు, వాళ్ళకి తెలియక పోర్ట్ఫోలియోని ప్లెజ్ చేసేసారు. మీరు లాక్ పెట్టుకుంటే కనుక పోర్ట్ఫోలియో ప్లెజ్ అవ్వదు.
బట్ లాక్ పెట్టుకోకపోతే పోర్ట్ఫోలియో ప్లెడ్జ్ అవుతుంది. నేను కిడ్స్ దగ్గర అయితే చాలామంది చూసాను, ఎందుకంటే ఈ ఆన్లైన్ యాప్స్, గేమింగ్ యాప్స్ వచ్చేసాయి. వాళ్ళు ఏంటంటే మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసేసి, తీసేసుకుంటున్నారు. సో చాలామంది పిల్లలకి పేరెంట్స్ యూపీఐస్ తెలుసు. అవును. సో అక్కడ రిస్క్ ఉంటుంది. మీరు కనుక లాక్ కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే కనుక ఆ రిస్క్ కూడా ఉండదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే కనుక పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో మా ఫాదర్ నా ఎడ్యుకేషన్ కోసం నా ఫస్ట్ క్లాస్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన 10,000 రూపీస్ స్టార్ట్ చేశాడు, ఇప్పుడు అది ఎంత అయింది. సో ఇంత కార్పస్ గ్రో అయింది. సో నేను కూడా నా ఇన్కమ్ రాగానే నేను కూడా స్టార్ట్ చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, ఆ టేస్ట్ వాళ్ళకి అర్థమైపోతుంది, ఎక్స్పీరియన్స్ అవుతారు. యా. సో దాని పర్పస్ అయినా వాళ్ళ మీద అయితే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ 18 years వచ్చిన తర్వాత మనమే ఎట్లాగో చాలా మంది ఏంటంటే వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేయరు. సో మనమే ఆ మైనర్ టు మేజర్ కన్వర్షన్ చేస్తాం కదా, అప్పుడు కావాలంటే మనం రివర్స్ గిఫ్ట్ కూడా తీసుకోవచ్చు. మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఒక స్పెషల్ లా ఉంది. విత్ ఇన్ బ్లడ్ రిలేటివ్స్లో మనకి మనీ ఆర్ సెక్యూరిటీస్ ఏదైనా కానీ గిఫ్ట్ చేసినా కానీ అది ట్యాక్స్ ఎగ్జెంప్ట్ అవుతుంది. సో ఆ ప్రొవిజన్ వాడుకొని కూడా మనం రివర్స్ హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ అనే కిడ్స్ని డ్యూయల్ పర్పస్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ కిడ్స్ పేరు మీద చేస్తేనే మనం లాంగ్ టర్మ్ ఉండగలం. సో అప్పుడు మనీ కూడా గ్రో అవుతుంది. సో రెండు బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆ కిడ్స్ నేమ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్ అండి, థ్యాంక్ యూ.